ओके, नेक्स्ट देखिए माँ, निराशा, पिटने के भय और उद्वेग से रोने का उफान आता था। एक और निराशा था, एक और भाई से पिटने का भय और ఉద్వేగ్ तो బేచైని టెన్షన్ से రోనే కా ఉఫాన్ ఆతా తా, లోపల నుంచి ఒక పక్క నిరాశ, రెండవది అన్న తంతాడన్న భయం, మూడవది టెన్షన్. సో దీంతో ఏమవుతుంది, లోపల నుంచి ఏడుమని తన్నుకుంటూ వస్తుందన్నమాట. పలకోं के डकने भीतरी भावों को रोकने का प्रयत्न करते थे. సో కన్ను రెప్పలతోటి లోపల ఉన్న మనసులో ఉన్న భావాల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పర్ కోపలోంసే ఆంసు డులక్ హీ జాతే थे. ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతారు, మనసులో అంటే కంట్రోల్ చేయగలుగుతారు, కానీ కంటి నీరు రూపంలో బయటకు అది వస్తూనే ఉందన్నమాట. और लाड माँ की याद, गोद की याद आती थी. तो उस समय जो भी बच्चा गलत काम करता है, कष्ट आता है, तभी तुरंत उनको माँ की याद आती है ना बच्चों. तो तुरंत उनके लेखक को माँ की याद आई थी. जी चाहता था कि माँ आकर छाती से लगा ले और लाड प्यार करके कह दे कि कोई बात नहीं, चिट्ठियाँ फिर लिख ली जाएंगी. तो लेखक क्या सोच रहा था, माँ आकर उसे भरोसा देने के लिए सोच रहा था. తల్లి దగ్గరకు వచ్చి పర్లేదమ్మా లెటర్స్ మడి రాద్దాంలే అంటే బాగుండు అని అనిపిస్తుంది అనమాట. तबीयत करती थी कि कुएं में बहुत सी मिट्टी डाल दी जाए और घर जाकर कह दिया जाए कि चिट्ठी डाल आए, पर उस समय मैं झूठ बोलना नहीं जानता ही ना था. इसका मतलब क्या है, और एक और क्या सोच रहा था लेखक, तबीयत. ओके, तबीयत करती थी कि इसका मतलब क्या है, मन चाहती थी कि, మనసు ఏమని చెప్తుంది, కుయ్యి మే బహుత్ సి మిట్టి డాల్ దీ జాయే, ఆ లెటర్స్ ఎక్కడైతే పడ్డాయో ఆ లెటర్స్ అన్నిటి మీద మట్టి వేసేసేసి घर जाकर ఇంటికి వెళ్ళి कह दिया जाए कि చిట్టి డాల్ ఆయే, ఓకే మేము లెటర్స్ చెప్పేసి వచ్చాము అని అబద్ధం చెప్తే బాగుండు అని అనిపిస్తుంది. పర్ ఉస్ समय मैं झूठ बोलना ना जानता था, लेकिन लेखक को झूठ बोलना नहीं मालूम. घर लौटकर सच बोलने पर रुई की तरह धुनाई होती. లేదా ఇంటికి వెళ్ళి నిజం చెప్తే వాళ్ళ అన్న మామూలుగా తనడు అనమాట. సో మార్కే ఖ్యాల్ సే శరీర్ హీ నహీ మన్ బీ కాంప్ జాతా తా. ఆ టెన్షన్ తోటి బాడీనే కదమ్మా మైండ్ కూడా పనిచేయట్లేదు అనమాట. सच बोलकर पिटने के भावी भय और झूठ बोलकर चिट्ठियों के ना पहुंचने की जिम्मेदारी के बोझ से दबा में सिसक कर रो रहा था. समझ में आ गया. सच बोलकर पिटने के भावी भय से, నిజం చెప్పినా దెబ్బలు పడతాయి, झूठ बोलकर అబద్ధం చెప్తే ఏమవుతుంది, ఆ బాధ్యత అంతా జీవితాంతం మోయాల్సి వస్తుంది, అవునా. సో ఈ విధంగా రెండు వైపులా ఆలోచిస్తూ అక్కడే కూర్చుని పోయాడు అనమాట. इसी सोच विचार में 15 मिनट होने के आए. सो 15 मिनट्स कंप्लीटेड चिल्ड्रन. देर हो रही थी और उधर दिन का बुढ़ापा पड़ता जाता था. ఓకే, ఆలస్యం అయిపోతూ ఉంది, ఓ పక్క ఈవినింగ్ అయిపోతూ ఉందన్నమాట. कहीं भाग जाने को तबीयत करती थी. तो मन क्या करती थी, कहीं दूसरे प्रदेश भाग जाने के लिए मन करती थी अनమాట. पर पिटने का भय और जिम्मेदारी की दुधारी तलवार कलेजे पर फिर रही थी. दुधारी माने दोनों तरफ से धार वाली. ఓకే, దో ధారం వాలి అంటే ఏంటి, రెండు వైపులా ముందు నొయ్యి వెనక గొయ్యి అనమాట. అట్లా ఆ భయంతో ఏమవుతూ ఉంది, ఏం చేయాలో టెన్షన్ అనేది ఎక్కువైపోతూ ఉందన్నమాట. देखिए ये चित्र देखिए बच्चों, ऐसा है हालत. अब देखिए माँ, दृढ़ संकल्प से दुविधा की बेड़ियाँ कट जाती हैं. దువిధాకి బేడియా, మన గనక మనసు దృఢంగా ఉంటే సందేహాలన్నీ తొలగిపోతాయి అనమాట. మేరీ దువిధా బి దూర్ హో గయి అంటే ఏదో ఒక ఆలోచన వచ్చింది, రైటర్కి ఏదో ఆలోచన వచ్చింది, తన మనసులో ఉన్న సందేహాలని దూరమైనవి. ఏంటవి, కుయేమే గుస్క చుట్టియోంకో నికాల్నే కా నిశ్చయ కియా. తో ఈ సంఘటన, ఈ బాధ నుంచి బయటపడాలి అంటే ఉన్న ఒక మార్గం ఏంటి, బావిలో దిగి అవి తీయాల్సిందే అనమాట. కితనా భయంకర్ నిర్ణయిత, దట్ ఈస్ వెరీ డేంజరస్ చిల్డ్రన్. పర్ జో మర్నే కో తయార్ హో ఉసే కియా. కానీ ఇంకా తెగించి చేయాలి అనుకున్న వాడికి ఏముంది, మూర్ఖత అథవా బుద్ధిమత సే కిసీ కామ్ కో కర్నే కే లియే కోయి మౌత్ కా మార్గ్ హీ స్వీకార్ కర్లే. మరి పని అవ్వాలి అంటే అది మూర్ఖత్వం అవ్వచ్చు లేదా ఇంటెలిజెన్సీ అవ్వచ్చు నానా. పని అవ్వాలి అంటే ఇంకా కష్టమైన మార్గాన్ని ఎంచుకోవాల్సింది. और वो भी जानबूझकर तो फिर वो అకేలా సంసార సే బిడ్నే కో తయారు హో జాతా. వహ్ భీ జాన్ బూజ్కర్, అది ఎంతో కష్టమని తెలిసి కూడా ఏం చేస్తాడు, ఒంటరిగా పోరాడడానికి ప్రయత్నించాడనమాట. ఔర్ ఫల్, బట్ రిజల్ట్ ఉసే ఫల్కి క్యా చింతాతి. నిండా మునిగిన వాడికి ఇంక రిజల్ట్ ఏంటమ్మా, అంతేనా. तो फल तो किसी दूसरी शक्ति पर निर्भर है. उस समय चिट्ठियाँ निकलने के लिए मैं विषधर से भिड़ने को तैयार हो गया. तो लेखक ने क्या सोचा चिल्ड्रन, तो उस समय चिट्ठियाँ बाहर लाने के लिए उस सांप से लड़ने के लिए तैयार
हो गया। पासा फेंक दिया था, पासा फेंकना मतलब खेल शुरू किया था। मौत का आलिंगन हो अथवा सांप से बचकर दूसरा जन्म। तो क्या निर्णय ले लिया, मरते तो मर जाने दो या नहीं तो बच जाने दो, इसकी कोई चिंता ना थी। पर विश्वास यह था कि डंडे से सांप को पहले मार दूंगा, तब फिर चिट्टियाँ उठा लूँगा। तो लेखक ने पहले क्या सोचा, उनके पास डंडे है ना, तो उस डंडे से అతని దగ్గర ఉన్న కర్రతోటి మొదట పాముని చంపేసి తర్వాత ఉత్తరాలు తీసుకుందాం అనుకున్నమాట. బస్ ఇసి దృఢ విశ్వాస్ కే బూత్ పర్ మైనే కుయే మే ఘుస్నే కి ఠాని. అదేవిధంగా ధైర్యంగా ఆ విశ్వాసంతో ధైర్యంగా కిందకి దిగాలి అనుకున్నాడు అనమాట.